దేవుడితో మీ యొక్క దైవక శక్తితో మీరు అనుసంధానమై ఉండడం అండ్ అంతర్గత రక్షణ. అంతర్గత మీ లోపలి నుండి మీరు ఒక సేఫ్ జోన్లో ఉండడం అన్నమాట. ఇన్నర్గా. అండ్ ఆధ్యాత్మిక వ్యక్తీకరణకు దారి తీసే ఒక మార్గం. ఇదే శ్రీ విద్య యొక్క సాధన. క్లియర్. చాలా మంది మేనిఫెస్టేషన్ చేస్తున్నాను నాకు జరగట్లేదు, నేను మేనిఫెస్టేషన్ చేశాను నాకు ఇది అవ్వట్లేదు అది అవ్వట్లేదు అని చాలా మంది నాకు చెప్తారు. సో మేనిఫెస్టేషన్ అంటే అసలు మీనింగ్ ఏంటి? మేనిఫెస్టేషన్ చాలా మంది లాస్ట్ ఇయర్ కూడా 2025లో ఎక్కువగా గూగుల్ని అడిగిన ఒక వర్డ్ మీనింగ్ మేనిఫెస్టేషన్ యొక్క అర్థమే ఎక్కువగా మేనిఫెస్టేషన్ ని సెర్చ్ చేయడం జరిగిందని గూగుల్ కూడా చెప్తుంది. సో మరి మేనిఫెస్టేషన్ అంటే మీనింగ్ ఏంటి? సో చాలా మంది తెలియకుండా కూడా నేను ఇది చేశాను, ఈ మేనిఫెస్టేషన్ చేశాను, డబ్బు గురించి మేనిఫెస్ట్ చేశాను, హెల్త్ గురించి మేనిఫెస్ట్ చేశాను అని అంటున్నారు. కానీ మీ మేనిఫెస్టేషన్ కరెక్ట్గా జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనిఫెస్టేషన్ అంటే ఆధ్యాత్మిక వ్యక్తీకరణ, అంటే దేవుడికి మీకు ఉన్న అనుసంధానం అన్నమాట. సో ఈ మామూలుగా జస్ట్ మినిట్, మీకు ఒక మీకు కావలసిన జీవితాన్ని స్పష్టంగా ఊహించి దానికి అనుకూలంగా ఆలోచించడం, భావించడం అంటే ఫీల్ అవ్వడం, దానికి అనుకూలంగా మీరు కావలసిన పనులు చేయడం. అలా మీరు మీ లక్ష్యాన్ని నిజం చేసుకోవడానికి చేసే ఒక వర్క్, ఒక ప్రక్రియ, దాన్నే మేనిఫెస్టేషన్ అంటారు. మీరు కోరుకుంటారు, ఓకే. ఆ మేనిఫెస్టేషన్ జస్ట్ కోరుకొని ఊరుకుంటే పని అవుతుందా? లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఒక ఫ్యాన్ ఉంది, నేను ఇక్కడ ఫ్యాన్ కింద కూర్చున్నాను, ఫ్యాన్ తిరగాలి కానీ నేను స్విచ్ వేయడానికి కూడా వెళ్ళట్లేదు. ఎలా తిరుగుతుంది? మీరే చెప్పండి, తిరుగుతుందా? కనీసం నా వంతు బాధ్యతగా నేను వెళ్ళి స్విచ్ అన్న వేయాలి, అప్పుడే కదా ఈ ఫ్యాన్ తిరుగుతుంది. నేను ఫ్యాన్ తిరగాలి అని ఇక్కడ కూర్చొని మేనిఫెస్ట్ చేస్తా, ఫ్యాన్ తిరగాలి, ఫ్యాన్ తిరగాలి, ఫ్యాన్ తిరగాలి. తిరుగుతుందా? నా వంతు బాధ్యతగా నేను ఏం చేయాలి? కనీసం అక్కడ వరకు వెళ్ళి స్విచ్ అన్న వేయాలి. ఎస్ ఆర్ నో? సో ఇలా మీరు కనుక ఎ- ఒక ఒక మేనిఫెస్టేషన్, ఒక లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకొని దానికి సంబంధించిన ఒక ఊహ, విజువలైజేషన్ అండ్ దానికి అనుకూలంగా అలాంటి ఆలోచనలే చేయాలి. మీ గోల్కు సంబంధించిన ఒక ఆలోచన, మీ గోల్కు సంబంధించిన ఆ గోల్ రీచ్ అవ్వాలంటే మీరు ఏ పనులు చేస్తే రీచ్ అవుతారో దానికోసం మీరు ఆ పనులు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఉద్యోగం కావాలి. మరి మంచి ఉద్యోగం కావాలంటే అట్లీస్ట్ మీ స్కిల్కి తగ్గ ఉద్యోగం కావాలి అంటే మీరు ఆ ఆఫీస్కి కనీసం ఒక అపాయింట్మెంట్ లెటర్ అయినా రాసి పంపించాలా వద్దా? అవునా కదా. మీకు మీరు అనుకున్నంత శాలరీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన శాలరీ మీకు రావాలి అన్నా మీ రెజ్యూమ్లో మీరు అనుకునే అంత శాలరీకి సంబంధించిన స్కిల్స్ మీలో ఉన్నాయా లేదా ఆ విషయం ఆ బాస్ దాకా వెళ్ళాలా వద్దా? ఇలా మీరు చేస్తే అక్కడ మీ స్కిల్స్ మీకు ఒకవేళ ఓకే, ఈ జాబ్కు పలానా వ్యక్తి అర్హుడు అని అనిపిస్తే ఆ జాబ్ మీకు వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా మీరు ఏదైనా మేనిఫెస్ట్ చెయ్యాలి అనుకుంటే దానికి సంబంధించి కొంత సాధన చెయ్యాలి, కొన్ని పనులు చేయాలి. ఇక్కడ ఈ వ్యక్తీకరణలో ముఖ్యంగా శ్రీ విద్య సాధనలో మీరు చేయాల్సింది ఏంటి అంటే వర్ణమాల మీన్స్ వాట్? సంస్కృత అక్షరాలు. చిన్నప్పుడు నేర్చుకున్న కొన్ని అక్షరాలు ఈరోజు నేను మీకు క్లాస్లో చెప్తాను. వాటితో మా మేనిఫెస్టేషన్ జరుగుతుందా మేడం అంటే డెఫినెట్గా జరుగుతుంది. సో అలా మీరు కనుక ఈ వర్ణమాల యొక్క ధ్యానం, జపం అండ్ ఉపాసన స్వయంగా మీరు సాధన చేయాల్సి ఉంటుంది. ఇలా కనుక మీరు సాధన చేస్తే మీరు అనుకున్నవి చాలా ఈజీగా నెరవేరుతాయి. ఓకే. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే శాక్త. శాక్త తంత్రం అంటే ఏంటి? నేను ఇప్పటి వరకు నా రిచువల్స్ అందరూ చాలా వరకు నా రిచువల్స్ చూసే ఉంటారు అందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు. సో చాలా వరకు తంత్ర రిచువల్ మీన్స్ వాట్? తంత్ర. చాలా తంత్రాస్ నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ వస్తున్నాను. ఇక్కడ శాక్త తంత్రం అంటే కేవలం ఒక శక్తి, ఒక ఎనర్జీ మాత్రమే కాదండి. శక్తి అంటే పరబ్రహ్మ యొక్క వ్యక్తీకరణ సామర్థ్యం. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. శాక్త తంత్రం అంటే కరెక్ట్ మీనింగ్ మీకు పరబ్రహ్మ యొక్క వ్యక్తీకరణ. ఓకే. సో పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. శివుడు అంటే ఎవరు? శివుడు అంటే నిశ్చలమైన, అంటే అస్సలు కదలకుండా, హిమాలయ పర్వతాలు ఎలా ఉంటాయండి? కదులుతాయా? పర్వతం కదులుతుందా?
సో అలా అన్నమాట. సో నిశ్చలమైన, నిరాకారమైన, అసలు ఏ ఆకారం లేకుండా సాక్షి చైతన్యంగా ఉండే అతనే శివుడు. సాక్షి అంటే జస్ట్ మన ఏమి జరుగుతుందో అబ్జర్వ్ చేసే కాన్షియస్నెస్. చైతన్యం అంటే ఏంటి? కాన్షియస్నెస్. సో ఏం జరుగుతుందో ఈ ప్రపంచం మొత్తంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటాడు శివుడు. ఎప్పుడు చూసినా మీకు మెడిటేషన్లో కదలకుండా కూర్చుంటూ కనిపిస్తాడు. మీరు ఏ మూవీలో చూసినా, మనకు తెలిసిందైతే మూవీస్లో, నాటకాలలో ఇలాగే కదా మనకు తెలిసింది. శివుడి పోస్టర్స్ అంటే ఇలా మనం ఫొటోస్ ఎలా చూస్తాం? ఎక్కడ చూసినా మెడిటేషన్లో ఉన్న శివుడే మనకు కనిపిస్తాడు. సో శివుడు అంటే ఎవరు? నిశ్చలమైన, అంటే అసలే కదలకుండా, నిరాకారమైన, ఏ ఆకారం లేకుండా, అంటే ప్రతి ఆకారం అంతా ఆయనదే. నాట్ ఓన్లీ పర్టికులర్ దిస్ ఆకారం అని కాదు, అంత అన్ని ఆకారాలు ఆయనవే. ఓకేనా? సో ఎక్కడ చూసినా శివుడే కనిపిస్తాడు. ప్రతి దాంట్లో శివుడే ఉంటాడు. సో అందుకే నిరాకారమైన అండ్ సాక్షి చైతన్యం, ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండే కాన్షియస్నెస్, అది శివుడు అంటే. సో నెక్స్ట్, శక్తి అంటే ఆ చైతన్యం యొక్క చలనం. కాన్షియస్నెస్ యొక్క చైతన్యం అంటే ఏమన్నాను? కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ యొక్క చలనం అంటే కదులుతూ ఉండేది శక్తి అంటే. సో వ్యక్తీకరణ. శివుడు లేకుండా శక్తి లేదు. ఇక్కడ మీరు ఈ ఫోటోని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే శివ పార్వతులు హాఫ్ ఆఫ్ ద బాడీ ఎలా మీకు కనిపిస్తున్నారో చూడండి. సో శక్తి లేకుండా శివుడు అనే వ్యక్తి వ్యక్తం కాలేడు, అంటే అందరికి తెలియడు. ఎస్ ఆర్ నో? శక్తి ఉంటేనే పలానాయన శివుడు అని మనకు తెలుస్తుంది. సో శక్తి లేకుండా శివుడు వ్యక్తం కాలేడు, శివుడు లేకుండా శక్తి లేదు. ఇక్కడ మీకు ఒక పాయింట్ అర్థం అవ్వాలి. శక్తి లేకుండా శివుడు లేకుండా శక్తి లేదు, శక్తి లేకుండా శివుడు వ్యక్తం కాలేడు. క్లియర్? సో శివుడు అంటే కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ కదులుతూ బయటికి మనకు తెలియాలి అంటే ఏం కావాలి? శక్తి కావాలి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్. ఇక్కడ అందరికి పెళ్లిళ్ళైన వాళ్ళే ఉన్నారా? పెళ్లిళ్ళు కానోళ్ళు ఎవరైనా ఉన్నారా? పెళ్లి కానోళ్ళు ఎవరైనా ఉన్నారా? సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు, ఒకరు శక్తి, ఒకరు చలనం. శివతంత్రం, శివతత్వం. సో ఈ శివతత్వంలో వైఫ్ అండ్ హస్బెండ్, మీరిద్దరి శక్తి ఎంత గొప్పదో ఇక్కడ మీరు తెలుసుకోవాలి. చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్స్, నీకేం తెలీదు పో, నీకంత తెలివితేటలు లేవు అని వైఫ్ని కించపరచడం, హస్బెండ్ ఏదైనా చేస్తే వైఫ్ సపోర్ట్ చేయకుండా ఉండడం, ఇలా ఈ రోజు నుంచి ఉండొద్దు. ఇక్కడ మీరిద్దరూ ఒకరు కదలాలి అంటే ఒకరికి శక్తి అవసరం. బాగా గుర్తుపెట్టుకోండి. భర్త చేసే పని అద్భుతంగా రెట్టింపు అవ్వాలి అంటే భార్య చేయాల్సింది ఏంటి? సపోర్ట్ ఇవ్వాలి. కదిలించేది. భర్త యొక్క గొప్పతనం తెలిసేది ఎలా? భార్యతోనే కదా తెలిసేది. ఇక్కడ కూడా శక్తి బాగా మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ఈ తంత్ర శాస్త్రంలో చెప్తుంది ఏంటి అంటే, శివ శక్త యుక్తో యది భవతి శక్త ప్రభవితుం. అంటే శక్తితో కలిసినప్పుడే శివుడు స్పష్టంగా వ్యక్తమవుతాడంట. శక్తి అంటే ఎవరు? అమ్మవారు. ఓకే. శక్తి అంటే ఎవరు? పరబ్రహ్మ యొక్క వ్యక్తీకరణ, పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. మీ మేనిఫెస్టేషన్ అంతా పర్ఫెక్ట్గా అవ్వాలి అంటే మీరు ఎవరితో కలవాలి, మీ ఆలోచనలు ఎలా ఉండాలి, శక్తి యొక్క గొప్పతనాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. ప్రతి ఉమెన్లో అమ్మవారినే మీరు చూడాలి. ప్రతి ఉమెన్ని ఒక దేవతగానే మీరు చూడాలి. బయట మీకు కనిపించే ఏ ఉమెన్ అయినా సరే, మీ ఇంట్లో ఉన్న ఉమెన్స్ అయినా సరే, ఒక పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్, వాళ్ళలో చాలా పవర్ ఉంటుంది. ఆ పవర్ని తేలికగా తీసి పడేయొద్దు. ఓకే. సో ఇక్కడ బాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, శివుడు లేకుండా శక్తి లేదు. అదే విధంగా శక్తి లేకుండా శివుడు బయటికి వ్యక్తం కాలేడు. అందుకే శక్తితో కలిసినప్పుడే శివుడు సృష్టిగా బయటికి వ్యక్తమవుతున్నాడు. ఇక్కడ శివ పార్వతులలాగే ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి మెలిసి ముందుకు సాగాలి. ఓకే. సో నెక్స్ట్ ఏంటి అంటే, అసలు శ్రీ విద్య అంటే ఏమిటి? శ్రీ విద్య అంటే, శ్రీ అనే పదానికి మెంబర్ ఆఫ్ మీనింగ్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ వన్ దివ్య సౌందర్యం.
అసలు ఉమెన్స్ అంటేనే అందం కదా. అందం ఈక్వల్స్ టు ఉమెన్. సో ఒక సంపూర్ణత. సెకండ్ ఏంటి? సంపూర్ణత. అండ్ ఐశ్వర్యం, చైతన్యం, కాన్షియస్నెస్, కరుణ, పరాశక్తి. ఉమెన్ అంటే ఎవరండి? శ్రీ విద్య అంటే పరాశక్తి. సో విద్య అంటే కేవలం మనం తెలుసుకోవడం కాదు, ప్రత్యక్షంగా దాన్ని అనుభవించాలి. ఇప్పుడు చాలా మంది భోజనం చేసేటప్పుడు మీరు తినరు, కానీ తినే వాళ్ళు ఏం చెప్తారు? అబ్బా ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంది అంటారు. వాళ్ళు టేస్టీగా ఉంది అనే వర్డ్ ఓకే, వినడానికి బాగుంది, కానీ ఆ టేస్ట్నెస్ మీకు ఎలా తెలియాలి? తింటేనే కదా మీరు దాన్ని ఫీల్ అయ్యేది. ఎస్ ఆర్ నో? ఇక్కడ విద్య అంటే కూడా ఓన్లీ తెలుసుకోవడం వినడమే కాదు, కానీ ప్రత్యక్షంగా దాన్ని మీరు ఫీల్ అవ్వగలగాలి. సో అందువల్ల శ్రీ విద్య ఈక్వల్స్ టు పరాశక్తి యొక్క స్వరూపాన్ని మీరు ప్రత్యక్షంగా అనుభవించే మార్గం. ఓకే, పరాశక్తి యొక్క అనుభవాన్ని, స్వరూపాన్ని మీరు ఏం చేయాలి? ప్రత్యక్షంగా మీరు ఫీల్ అవ్వాలి, ఆ మార్గాన్ని మీరు తెలుసుకోవాలి. ఓకే. సో ఇక్కడ ఈ విశ్వం ఎలా ఏర్పడిందని మనకు శ్రీ విద్య చెప్తుంది. మనకు మామూలుగా ఆధునిక శాస్త్రం అంటే సైన్స్ ఏం చెప్పిందంటే, ఈ యూనివర్స్ ఇదంతా, ఈ విశ్వం ఎలా ఏర్పడింది అంటే ఒక బిగ్ బాంగ్ ద్వారా విశ్వం ప్రారంభమైంది, అంటే ఒక విస్ఫోటనం చెందిన తర్వాత యూనివర్స్ అనేది ఏర్పడింది అని మనకి సైన్స్ చెప్తుంది. కానీ సైన్స్ కంటే ముందు శ్రీ విద్య శాస్త్రం మనకు శ్రీ విద్య ఏమంటుంది అంటే, అసలు ఈ సైన్స్ కంటే ముందు మనకి ఏముందండి? దేవుడు ఉన్నాడు కదా, సైన్స్ కంటే ముందు. సో మరి ఈ విశ్వం మనకు ఈ శ్రీ విద్య ఏం చెప్తుందంటే, అన్నింటికంటే ముందు, అసలు ఏది స్టార్ట్ అవ్వక ముందు ఈ విశ్వం ఎలా ఏర్పడిందని చెప్తుందంటే, ఇది అత్యంత ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం. బిగ్ బ్యాంగ్ ద్వారా విశ్వం ప్రారంభమైందనేమో సైన్స్ చెప్తుంది, కానీ శ్రీ విద్య మనకి ఏం చెప్తుందంటే, అన్నింటికంటే ముందు ఏ పదార్థం లేదు, అసలు ఏ కాంతి లేదు, అంటే ఏ లైటింగ్ లేదు, ఏ కాలం లేదు. ఇప్పుడు ఈ కాలాలు ఉన్నాయి కదా, మార్నింగ్ ఈవినింగ్ ఇవన్నీ, ఆ అన్ని కాలాలు ప్రజెంట్ ఇప్పుడు మనం చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం, ఈ కాలాలు అనేటివి అసలు అప్పుడు లేవు. ఏ స్థలం కూడా లేదు. ఉన్నది ఒక్కటే పరమ చైతన్యం, దేవుడి యొక్క కాన్షియస్నెస్ మాత్రమే ఉంది. అప్పుడు విశ్వం భగవతి నుండి పుట్టలేదు మనకు, విశ్వమే భగవతి యొక్క ప్రత్యక్ష రూపం. సో అందుకే ఇక నుండి మీరు మేనిఫెస్ట్ చేసేటప్పుడు, అంటే మీరు ఏదైనా కోరుకునేటప్పుడు ఎంత బలంగా కోరుకోవాలో చెప్పండి. భగవంతుడి యొక్క ప్రత్యక్ష రూపం అంట. సో మరి ఆ రూపాన్ని మీరు ఎలా అడగాలి? ఎస్ ఆర్ నో? ఇక్కడ మీరు చూస్తే వెరీ పవర్ఫుల్. ఈ పిక్చర్స్ ని మీరు చాలా అద్భుతంగా, ఎట్లా అంటే మీ ఫోకస్ అంతా దానిపైనే ఉండాలి, స్క్రీన్ పైనే ఉండాలి. ఇక్కడ ఆ కాన్షియస్నెస్ స్పందించింది, అంటే ఆ సృష్టి ఎలా వ్యక్తమైందో నేను చెప్తున్నాను. ఈ శ్రీ విద్య సృష్టిలో సృష్టి యొక్క ప్రక్రియ ఎలా జరిగిందో నేను చెప్తున్నా. ఓకే. ఆ చైతన్యం ఫస్ట్ స్పందించిందండి. కాన్షియస్నెస్ ఫస్ట్ స్పందించడం మీన్స్ వాట్? రియాక్ట్ అవ్వడం. ఓకే. ఆ స్పందన ఇక్కడ మీరు చూడండి. ఫస్ట్ మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, కాన్షియస్నెస్ ఏమవుతుంది? మీకు రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ రియాక్షన్ ఎక్కడి నుండి ఎక్కడి వైపు వెళ్తుంది? ఒక స్పందన వైపు. ఇక్కడ యూనివర్స్ మీకు కనిపిస్తుందా? యూనివర్స్, యూనివర్స్ లోకి వెళ్ళింది. ఆ స్పందన ఎలా మారింది? నాదంగా మారింది. నాదం. పిక్చర్ ని చూడండి, నేను ఆరో మార్క్స్ పెట్టి మరీ క్లియర్ గా చూపిస్తున్నా. నాదంగా మారింది అంటే కాస్మిక్ సౌండ్, ఓం అనే సౌండ్. ఓకే. సో నెక్స్ట్ అక్కడి నుంచి ఆ నాదం ఇక్కడ బిందువుగా మారింది. కరెక్ట్ గా చూడండి, ఒక బిందువుగా మారింది. ఆ బిందువు నుండి మీకు ఒక శక్తి విస్తరించింది. లోటస్ ఫ్లవర్ కనిపిస్తుందా అక్కడ? అక్కడి నుండి ఒక శక్తి బయటికి ఎక్స్పోజ్ అయింది. సో అక్కడి నుండి మనకి ఒక మంత్రం స్టార్ట్ అయింది, మంత్రం అయింది. ఆ మంత్రం మనకి ఇక్కడ కనిపిస్తున్న ఓం లాంటి శబ్దాలు. ఓకే, ఓం శ్రీం. సో ఈ శబ్దాలన్నీ ఇక్కడ ఓం హ్రీం శ్రీం లక్ష్మీయే నమః. సో ఇలాంటి ఈ మంత్రాలన్నీ ఇక్కడ స్టార్ట్ అయ్యాయి. సో అక్కడి నుండి మనకి వర్ణమాలగా మారాయి. వర్ణమాల అంటే అక్షరాలుగా మారాయి. సో ఈ అక్షరాలు సృష్టిగా వ్యక్తమయ్యాయి. క్లియర్? కరెక్ట్గా మీరు ఈ ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేస్తే సృష్టి ఎలా వ్యక్తమైందో ఈ పిక్చర్లో మీకు కనిపిస్తుంది.
ఎక్కడి నుండి మనకి యూనివర్స్ ఎలా స్టార్ట్ అయింది కనిపిస్తుందా? ఫస్ట్ కాన్షియస్నెస్, మెడిటేషన్ నుండి ఒక స్- స్పందన, స్పందన నుంచి ఒక నాదం, నాదం నుంచి ఒక బిందువు, ఒక బిందువు నుండి ఒక శక్తి, ఒక శక్తి నుండి ఒక మంత్రం, ఒక మంత్రం నుండి వర్ణమాల, వర్ణమాల నుండి సృష్టిగా చైతన్యం, స్పందన, నాదం, బిందువు, వర్ణం, అంటే వర్ణమాల, మంత్రం, విశ్వం. ఎంత ప్రాసెస్ ఉందో చూస్తున్నారా? ఈ సబ్జెక్టు ఎంత పవర్ఫుల్లో మీరు ఈ క్లాస్ వింటుంటే నాకు తెలిసి ఇంత ఉందా మేడం అని ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు ఐ థింక్. సో మరి ఈ వర్ణమాల అనేది వెరీ 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 పవర్ఫుల్ అన్నమాట. ఈ వర్ణమాల గురించే ఈ రోజు నా టాపిక్. ఈ వర్ణమాలను మీరు కరెక్ట్గా చూడాలి. వర్ణమాల ఎందుకు పవిత్రం? వర్ణమాల ఎందుకు పవిత్రం అంటే శ్రీ విద్య ప్రకారం సంస్కృతంలో ఒక 50 అక్షరాలు ఉన్నాయి. మనుషులు కనిపెట్టినవి కాదు ఇవి. మాతృక శక్తులు. ఆల్రెడీ ఇవి మాతృక శక్తులు. ఇవి ఇప్పుడు ఈ మనుషులు కనిపెట్టిన అక్షరాలు కాదు. సో ప్రతి అక్షరం ఒక చైతన్య స్పందన. 50 శక్తులు అనుకోండి. ఓకే, 50 శక్తులు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చైతన్య స్పందన, ఒక శక్తి, ఒక దేవతా తత్వం. అందుకే ఆ అక్షరం ఒక దేవతా తత్వం అన్నమాట. సో ఆ అక్షరం కేవలం ఒక అక్షరం కాదు, ఒక దివ్య శక్తి. ఆ అనే అక్షరం, అలాగే హ అనే అక్షరం కూడా కేవలం ఒక శబ్దం కాదు మీకు, అదొక చైతన్య తరంగం. ఓకే, క్లియర్? ఒక చైతన్య తరంగం అది. జస్ట్ ఎ మినిట్. ఓకే, సో ప్రతి అక్షరం కూడా దేవతగా ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, ఆ అనేది కేవలం ఒక ధ్వని కాదు. శ్రీ విద్య ప్రకారం మనకు శ్రీ విద్య ఏం చెప్తుంది అంటే ఒక అక్షరం ఒక చైతన్యం, ఒక ఆదిశక్తి, ఒక సృష్టి ప్రారంభంకు ప్రతీక. క్లియర్? ఒక అక్షరము ఒక కాన్షియస్నెస్, ఒక సుప్రీం పవర్, ఈ యూనివర్స్ ప్రారంభానికే ఒక ప్రతీక. అలాగే క అనే అక్షరానికి ఒక శక్తి ఉంటుంది, హ అనే అక్షరానికి ఒక శక్తి ఉంటుంది, క్ష అనే అక్షరానికి శివశక్తి ఐక్యానికి ప్రతీక. క్ష అనే అక్షరం శివశక్తి ఐక్యానికి గుర్తింపు అన్నమాట. సో అందువల్ల ప్రతి అక్షరాన్ని ఒక దేవతా స్వరూపంగా ధ్యానం చేస్తారు. క్లియర్? ప్రతి అక్షరాన్ని ఒక దేవత స్వరూపంగానే ధ్యానం చేస్తారు. ఇంతకీ మాతృక అంటే ఏంటి? నేను ఇక్కడ మీకు చెప్పాను. ప్రతి అక్షరం ఇవి మనుషులు కనిపెట్టినవి కాదు, ఇవి ఆల్రెడీ మాతృకా శక్తులు అని చెప్పాను. ఈ మాతృకా శక్తులు అంటే ఏంటి అసలు? మాతృక అంటే తల్లి లేదా మూలాన్ని ప్రసవించేది అని అర్థం. ఓకేనా? శ్రీ విద్య ప్రకారంగా మనం చూస్తే విశ్వానికి మూలం ఎవరండి? పరాశక్తి, అమ్మవారు, లలిత త్రిపుర సుందరి దేవి. నా పేరు కూడా కొంచెం ఉంది. ఓకే, లలిత త్రిపుర సుందరి దేవి. ఆ పరాశక్తి మొదట ఎలా స్టార్ట్ అయింది అంటే శబ్దం, నాదంగా వ్యక్తమైంది. ఓకే, ఆ శబ్దం ఏమైందంటే వర్ణమాలగా అంటే అక్షరాలుగా వ్యక్తమైంది. మళ్ళీ ఆ అక్షరాల నుండి ఎలా స్టార్ట్ అయింది? మంత్రాలు, మంత్రాల నుండి నామరూప విశ్వం. ఇప్పుడు మనందరం పిలుస్తున్నామే యూనివర్స్, యూనివర్స్. నోరు తెరిస్తే యూనివర్స్, డియర్ యూనివర్స్ ప్లీజ్ హెల్ప్ మీ, యూనివర్స్ నాకు ఇది ఇవ్వు, యూనివర్స్ నాకు అది ఇవ్వు, నా లైఫ్ ఇంత అద్భుతంగా మార్చు, నా లైఫ్ లగ్జరీగా, లావిష్గా, రిచ్గా మార్చు అని ప్రతిరోజు పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుండి నైట్ నిద్రలోకి వెళ్ళేంత వరకు మనం యూనివర్స్ని హెల్ప్ అడుగుతూనే ఉన్నాం కదా. లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్. సో ఇలా ఈ సబ్జెక్ట్ తెలిసిన ప్రతి ఒక్కరూ యూనివర్స్ అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సో అలా యూనివర్స్ నామరూప విశ్వం వ్యక్తమైందని తంత్ర సంప్రదాయం మనకి బోధిస్తుంది. సో అందుకే ఈ 50 అక్షరాలను మాతృకా శక్తులు అంటారు. అంటే ఎంత పవర్ఫుల్లో కదా. విశ్వానికి మూలమైన పరాశక్తి. మీరు ప్రతిరోజు క్లాస్లో శ్రీ, బ్రిజి లేదా కొన్ని ఇంపార్టెంట్ అక్షరాలు, బీజ అక్షరాలను మెడిటేషన్లో చేపిస్తూ ఉంటాం. ఎంత పవర్ఫుల్లో ఇప్పుడు అర్థమవుతుందా? ఓకే, అందులో ఈ 50 అక్షరాలు 50 శక్తి పీఠాలు. చిన్న విషయమా?
కాదు కదా. చిన్న ఈ 50 అక్షరాలంటే ఏదో అనుకోకండి. 50 శక్తి పీఠాలు. ఈ పిక్చర్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. 50 శక్తి పీఠాలు. శ్రీ విద్యలో ఒక ప్రసిద్ధ సాంప్రదాయం ప్రకారం ఈ 50 మాతృక అక్షరాలు ఈక్వల్స్ టు 50 శక్తి పీఠాల చైతన్య రూపాలు. ప్రతి అక్షరం ఒక శక్తి పీఠం. ఓకే, ప్రతి అక్షరం ఒక చైతన్య రూపం. నెక్స్ట్, ఇంతకీ మనందరికి తెలుసు శ్రీచక్రం. శ్రీచక్ర అంటే ఏంటి? ఫస్ట్ చాలా మంది అనుకుంటారు శ్రీచక్రం అంటే జస్ట్ ఒక యంత్రం మాత్రమే. కాదు, అది విశ్వ నిర్మాణం మొత్తం అందులో ఉంది శ్రీచక్రలో. ఇప్పుడు నేను ఇలా మీ ముందు కూర్చున్నాను, నాకు రైట్ సైడ్ శ్రీచక్ర ఉంటుంది, చాలా పెద్దగా చేపించి పెట్టుకున్నాము. ఎందుకంటే విశ్వ నిర్మాణం అంతా అందులోనే ఉంది. చూడండి, శ్రీచక్ర ముందు కింద కూర్చొని మెడిటేషన్ చేస్తే ఎలా మన 7 చక్రాస్ యాక్టివేట్ అవుతాయో చూడండి. మనం ఎలా యూనివర్స్ కి కనెక్ట్ అవుతామో చూడండి. ఆ ఆది పరాశక్తి అమ్మవారి యొక్క శక్తి ఆ శ్రీచక్రాల్లోకి ఎలా దిగుతుందో చూడండి. ఎంత పవర్ఫుల్లో కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఇమేజ్ వెరీ 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 పవర్ఫుల్ ఇమేజెస్. మీకు కుదిరితే స్క్రీన్ షాట్ తీసి దాచిపెట్టుకోండి. మీరు మెడిటేషన్ చేసే ముందు కరెక్ట్గా బాగా ఆ పిక్చర్ని చూసి మెడిటేషన్లోకి కూర్చోండి, సరేనా? సో ఇక్కడ బయట కనిపించే స్త్రీ చక్రం అనేది మన అంతర్ మనసులో చైతన్య నిర్మాణానికి ఒక ప్రతీక. మన లోపల ఉన్న నిర్మాణానికి, మన మనసులో ఉన్న నిర్మాణానికి ఏంటి? ఒక కాన్షియస్ గుర్తింపు అన్నమాట. సో అందుకే శ్రీచక్రాన్ని ధ్యానం చేయడం అంటే శ్రీచక్ర ధ్యానం అని అంటాం. సో శ్రీచక్రం ముందు కూర్చొని చేసే ఈ ధ్యానం మన చైతన్యాన్ని మూల స్థితికి తీసుకెళ్తుంది. సో శ్రీచక్ర అనేది ఏంటి? మనకి విశ్వ నిర్మాణం యొక్క పటం, యూనివర్స్ యొక్క పటం. ఓకే, కాస్మిక్ ఎనర్జీ యొక్క బ్లూ ప్రింట్. ఓకేనా? సో ఆ బ్లూ ప్రింట్ మన ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది? ఎస్ ఆర్ నో? ఆ బ్లూ ప్రింట్ నుండి వచ్చే ఆ ఎనర్జీ మనలో ఉన్నటువంటి 7 చక్రాలని బ్యాలెన్స్డ్గా ఉంచడానికి సపోర్ట్ చేస్తుంది. అది కూడా మనము నిరంతర సాధన చేస్తూ, నిరంతరం మెడిటేషన్ చేస్తూ, అమ్మవారి శక్తిని నిరంతరం ఆ బీజ అక్షరాలని మనం సాధన చేస్తూ ఉంటే, ఓకేనా, మనము అప్పుడు మన యొక్క చైతన్య మూల స్థితికి వెళ్తాం. ఇంతకీ మేనిఫెస్టేషన్ అంటే శ్రీ విద్యలో అంటే మన యొక్క మన క్లాస్ అంతా ఈరోజు శ్రీ విద్య సాధన కదా. ఈ శ్రీ విద్య సాధనలో మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. సో శ్రీ విద్య సాధనలో మేనిఫెస్టేషన్ అంటే చాలా మందికి ఒక ఉన్న అపోహని ఈరోజు నేను తొలగిస్తాను. వ్యక్తిగతంగా మీ యొక్క కోరికలను యూనివర్స్ పై రుద్దడం కాదు. నాకు ఈ కోరిక ఉంది యూనివర్స్, వెంటనే తీర్చు, అది కాదు. అసలైన మేనిఫెస్టేషన్ అంటే మీ యొక్క వ్యక్తిగత అహంకారం దివ్య చైతన్యంతో ఏకమై దాని సంకల్పానికి సాధనంగా మారడం. అర్థమవుతుందా? ఇక్కడ అమ్మవారి శక్తి, మధ్యలో శ్రీచక్ర, కింద ఒక హ్యూమన్, పక్కన శివుడు. శివుడి పక్కన మీకు ఇక్కడ ఇమేజ్ చూడండి, ఒక యూనివర్స్, శక్తి పీఠాలు కనిపిస్తున్నాయా? సో మీరు చేసేది ఎప్పుడైనా సరే, మీరు అనుకున్నది ఒకటి, ఒక కార్యం సహజంగా స్పష్టంగా మీ జీవితంలో సమతుల్యంగా జరగాలి, అలా ఉండాలి అంటే మీరు ఎలా మారాలి అంట? దివ్య చైతన్యంతో మీరు ఏకమవ్వాలంట. దివ్య చైతన్యంతో మీరు ఏకమై ఆ సంకల్పానికి ఒక సాధన, ఏమంటారు, ఒక సాధనంగా మీరు మారాలంట. ఒక సాధనంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ చేతిలో ఇప్పుడు మీ దగ్గర ఒక ఫోనో ల్యాప్టాపో ఉందండి. నా క్లాస్ మీరు వింటున్నారు. ఎలా వినగలుగుతున్నారు? ఈ యొక్క పరికరం ద్వారానే కదా. ఒక సాధనం, పరికరం సాధనం ఒకటే మీనింగ్. సో అలా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక దివ్య చైతన్యం, దేవుడి యొక్క కాన్షియస్నెస్ కి ఒక సాధనంగా మారాలి. అలా మారితేనే మీ మేనిఫెస్టేషన్ ఆన్ ద స్పాట్ జరిగి తీరుతుంది. చాలా నమ్మకంతో, చాలా ఎంత ఉండాలంటే దేవుడి మీద నమ్మకం. నేను కోరుకున్నానంటే జరిగి తీరుతుంది, అంతే.
నేను కోరుకున్నానంటే జరిగి తీరుతుంది. ఎందుకంటే నాలో ఆ శక్తి ఉంది. దేవుడి యొక్క కాన్షియస్నెస్ నాలో ఉంది. ఆ పవర్ మీలో ఉంది అని మీరు బలంగా నమ్మినప్పుడు మాత్రమే అది జరిగి తీరుతుంది. శివశక్తి అంటే కేవలం ఎనర్జీ అండి. ఎనర్జీ. మీరు ఆ ఎనర్జీని పొందుకోవాలి అంటే శివుడు ఎలాగైతే కదలకుండా ప్రశాంతంగా కూర్చొని నిరంతరం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడో అలా మీరు ఉండగలిగితే మీ మేనిఫెస్టేషన్స్ ఒక కోరిక స్పష్టంగా కోరుకునేటప్పుడు టెన్షన్గా హరీ బరీగా చేస్తారా? లేదు కదా. దేవుడి దగ్గరికి ఎంతో కష్టపడి టెంపుల్కి వెళ్ళి అక్కడున్న ఒక్క నిమిషంలో అయినా మనకిచ్చే టైం అంతే ఇస్తారు. కొన్ని సెకండ్సే, నిమిషాలు కూడా కాదు, కొన్ని సెకండ్స్లో హడావుడి టపా వెంట వెంటనే ఏదేదో కోరుకోరు కదా. ఫస్ట్ దేవుడిని చూడగానే మీ మనసులో ఉన్న భారం అంతా తగ్గిపోతుంది. మీరు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి ఎంతసేపు అడగడం ఆపేయండి. కాసేపు ఆయన్ని ప్రశాంతంగా చూడండి. ప్రశాంతంగా చూసి లవ్ యూ అని చెప్పండి. మనస్ఫూర్తిగా దేవుడికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవుడా అని చెప్పండి. మీరు అనుకున్నవన్నీ ఎంత ఈజీగా నెరవేరుతాయో. దే ప్రేమిస్తున్నాను అని జస్ట్ నోటితో కాదు, హార్ట్తో చెప్పాలి. అదెలా మేడం హార్ట్ మాట్లాడుతుందా అనే క్వశ్చన్స్ నన్ను వేయొద్దు. అది మీకు ఆ దేవుడికి ఉండే కనెక్షన్తో తెలిసిపోతుంది. ఓకేనా. సో హార్ట్ ఎలా మాట్లాడుతుంది ఇలాంటివి నన్ను అడగొద్దు. ఎందుకంటే అది ఫీల్ అవ్వాలి, స్వయంగా మీరు ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అయితేనే మీకు ఆ దేవుడి యొక్క శక్తి ఏంటో తెలుస్తుంది. అది నా ఫీలింగ్, నా ఓన్ ఫీలింగ్. మీరు కూడా దేవుడిని చూడగానే మీకు కలిగే అనుభూతి ఎలా ఉండాలి అంటే మీ మనసులో ఉన్న భయాలు, భారాలు, బరువులు అన్నీ దిగిపోవాలి. ఒక ఎనర్జీ వస్తుంది ఆయనను చూడగానే. మీకు ఇష్టమైన దేవుణ్ణి చూసినప్పుడు మీకు ఒక నమ్మకం, ఒక భరోసా మీకు కలుగుతాయా లేదా మనసులో? ఆ భారం అంతా తన పైకి వెళ్ళిపోతుంది. బైబిల్లో కూడా ఒక అద్భుతమైన వర్డ్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం ఆ పదం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, మీ భారం అంతా నేను తొలగిస్తాను అంటాడు ఆయన. అందరిలో భారాలు, భయాలు ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టి నా దగ్గరికి రండి, మీరు ప్రశాంతంగా ఉండండి, మీ భారం అంతా, మీ బరువు అంతా నేను చూసుకుంటా అని దాని యొక్క మీనింగ్. సో ఇక్కడ మనకి ఈ బీజాక్షరాలు ఏంటో నేను చెప్తాను ఈరోజు. శివశక్తి ఆ ఎనర్జీని మీరు పొందుకోండి. సో నెక్స్ట్ స్వరాలు. మామూలుగా ఆ ఈ ఉ ఇవి ఒక స్వరాలు మనందరికీ తెలుసు. సో సేమ్ ఇక్కడ మీరు చూస్తే మనకు 16 స్వరాలు ఉంటాయి, 34 వ్యంజనాలు ఉంటాయి. శ్రీ విద్య ప్రస్తావించే మాతృక వర్ణమాల ఇది. మేడం చిన్నప్పుడు మేము నేర్చుకున్న చదువులో కూడా ఉన్నాయి కదా మేడం అంటే ఎస్. ఎక్కడి నుండి తీసుకున్నారు మనకు అంటే ఇక్కడ నుండే తీసుకున్నారు ఆ అక్షరాలని. ఆ అక్షరాలతోనే ఇప్పుడు మన బుక్స్, ఇంత ప్రపంచము ఇంత క్రియేట్ అయింది ఎక్కడి నుండి? అక్కడి నుండే. శ్రీ విద్య సాధనలో నుంచి వచ్చిన ఈ పదాలు ఇవన్నీ కూడాను. సృష్టి క్రియేట్ అయింది అక్కడి నుంచే కదా మనకి. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? ఈ ఇమేజ్ అందరికి గుర్తుందా? గుర్తుందా? చైతన్యం, స్పందన, నాదం, బిందువు, వర్ణమాల, మంత్రం, విశ్వం. వర్ణమాల ఎక్కడ క్రియేట్ అయింది? అక్కడ క్రియేట్ అయింది మనకి. సో ఇప్పుడు మనం నేర్చుకునే ఇవన్నీ కూడాను, ఈ స్వరాలు, ఈ వ్యంజనాలు, ఈ శ్రీ విద్యలో వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే శ్రీ విద్య శాక్త తంత్రం సాంప్రదాయంలో ఈ 50 వర్ణాలను మాతృక శక్తులు అని పిలుస్తున్నారు. ఏమని పిలుస్తున్నారు? మాతృక శక్తులు. ప్రతి అక్షరం ఒక దివ్య శక్తి, ప్రతి అక్షరానికి ఒక దివ్య శక్తి ఉంది. ఒక శబ్ద స్పందనకు ప్రతీకగా భావింపబడుతుంది. ఓకేనా. ప్రతి అక్షరం ఇంపార్టెంటే. సో ఆ ప్రతి అక్షరానికి కూడా ఏముంది? ఒక దివ్య శక్తి ఉంది. ఓకేనా. సో ఆ దివ్య శక్తి ఒక శబ్ద స్పందనకు ఒక గుర్తుగా భావించబడుతుంది కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ మీరు చూస్తే స్వరాలు ఆ ఆ ఈ ఊరూరు. సో ఆ ఇక్కడ స్వరం, తత్వం, దేవతా భావం. ఒక్కొక్క అక్షరానికి ఆ అంటే ఏంటి? ఆది చైతన్యం, పరాశక్తి. ఓకేనా. సో సెకండ్ ఆ అంటే విస్తరణ. విస్తరణ, విశ్వ సుందరి, మహా త్రిపుర సుందరి దేవి యొక్క శక్తి.
సో నెక్స్ట్ ఈ అంటే ఏంటి? జ్ఞానశక్తి అంటే సరస్వతి. సో ఇలా మీరు ఒక్కొక్క అక్షరానికి పరాజ్ఞానం, మహాసరస్వతి, సంకల్ప శక్తి, లక్ష్మి, సంపూర్ణత, మహాలక్ష్మి, ఇక్కడ ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క తత్వం, ఆ తత్వానికి గల దేవత భావం ఏంటో ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. కావాలి అంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రతి అక్షరానికి అహ అంటే కూడా అన్న దగ్గర బిందువు పరబ్రహ్మ, నెక్స్ట్ అహ అన్న దగ్గర విసర్గ అన్న దగ్గర మీకు శివశక్తి ఐక్యం. ప్రతి అక్షరానికి చూడండి, ప్రతి అక్షరానికి దేవతా భావం పరాశక్తి, మహాత్రిపుర సుందరి, సరస్వతి, మహాసరస్వతి, లక్ష్మి, మహాలక్ష్మి, ఋషి చైతన్యం, పరవిద్య, కుండలిని, ఆదిశక్తి, భువనేశ్వరి, త్రిపుర సుందరి, కామేశ్వరి, భగమాలిని, పరబ్రహ్మ, శివశక్తి ఐక్యం. చూసారా? మీ దగ్గర ఉన్న ప్రతి వర్డ్, మీకు తెలిసిన ప్రతి అక్షరం ఎంత అమూల్యమైందో, ఎంత శక్తి ఉందో బాగా అబ్జర్వ్ చేయండి. మాట అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు మాట్లాడేటప్పుడు ప్రతి అక్షరాన్ని పలికేటప్పుడు ఎంత కాన్షియస్గా మాట్లాడాలో ఇప్పుడు చూడండి. సో నెక్స్ట్ 5 వర్గాలు ఉంటాయి, అంటే పంచభూతాలు. అవి భూమితత్వం, దేవతత్వం, బ్రహ్మతత్వం, చక్రం, మూలాధార. ఏంటి ఈ అక్షరాలు? కాక్క, ఘాగ్గ, ఇన్య. సో ఈ అక్షరాల యొక్క 5 పంచభూతాలు ఇవి, 5 వర్గాలు అనమాట. వీటిని ఫస్ట్ వర్గం ఖా వర్గం అంటారు. ఈ ఖా వర్గం అంటే ఏంటి? భూమితత్వం, దేవత, బ్రహ్మ, చక్రం, మూలాధార. మూలాధార అంటే సర్వైవల్ చక్ర, రూట్ చక్ర అంటారు. వేర్ల దగ్గర మీకు ఈ పిక్చర్ చూడండి, వేర్లు ఎక్కడున్నాయి? చెట్టు యొక్క వేర్లు, సర్వైవల్ అంటారు దీన్ని. సో కరెక్ట్ మన లైఫ్ స్టార్టింగ్ నుంచి మనం ఏంటి అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సో మూలాధార చక్ర ఖా వర్గానికి చెందింది. సో ఇక్కడ ఈ రూట్ల దగ్గర మూలాధార చక్ర కరెక్ట్ గా మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ చూస్తే చా వర్గం జలతత్వం, దేవత, విష్ణు, చక్రం, స్వాదిష్టాన. నెక్స్ట్ తా వర్గం, సారీ తా వర్గం అగ్ని, దేవత, రుద్రం, చక్రం, మణిపూర. నెక్స్ట్ థా వర్గం వాయు, దేవత, ఈశ్వర, చక్రం, అనహత. ఫా వర్గం ఆకాశం, దేవత, సదాశివ, చక్రం, విశుద్ధి. అంతస్థ అక్షరాలు ఇవి మన యొక్క మనసు, ప్రాణం, చైతన్యం, ప్రేమ, ప్రవాహంతో సంబంధం, చక్రం, ఆజ్ఞ చక్రం. ఊష్మ అక్షరాలు అంటారు. సో వీటినే మనం దేవి జ్ఞానం, పరాశక్తి, సృష్టి, శివ అంటాం. క్ష అక్షరం. సో ఇదేంటి అంటే ఇది దివ్య శివశక్తుల యొక్క ఐక్యం. శ్రీ విద్యలో క్ష అనే అక్షరం అత్యంత గూఢమైన అక్షరాలలో ఒకటి. గూఢమైన అంటే చాలా చాలా రహస్యమైన అక్షరాలలో ఒకటి క్ష అనే అక్షరం. వెరీ 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 పవర్ఫుల్. స్టార్టింగ్లో నేను క్ష అంటే శివ శక్తి యొక్క ఐక్యత అని చెప్పాను. సో ఆ అక్షరం యొక్క పవిత్రత ఏంటంట అంటే చాలా పవర్ఫుల్, రహస్యమైన అక్షరాలలో అదొక అక్షరం. ఇక్కడ మీరు చూస్తే బీజ అక్షరాలు. బీజ అక్షరాలు శ్రీ విద్యలో ప్రధానమైన బీజ అక్షరాలు కొన్ని ఉన్నాయి. అవేంటో నేను మీకు ఈరోజు చెప్తాను. ఫస్ట్ వన్ ఐం అంటే జ్ఞానం, సరస్వతి. నెక్స్ట్ హ్రీం మహామాయ, భువనేశ్వరి, హృదయ బీజం. అండ్ నెక్స్ట్ శ్రీం లక్ష్మి, నెక్స్ట్ శ్రీ సంపద. అండ్ నెక్స్ట్ క్లీం ఆకర్షణ, కామ బీజం. అండ్ నెక్స్ట్ సౌ లలిత, పరమ బీజం. లలితం లలిత త్రిపుర సుందరి. సౌహ సౌహ అని చదవచ్చు ఇక్కడ. లలిత పరమ బీజం. మరి ఈ మంత్రం ఎలా పనిచేస్తుందని మనకు శ్రీ విద్య సాధన ప్రకారం తెలుస్తుంది అంటే, వివరిస్తుంది అంటే, మామూలుగా మంత్రం కేవలం ఒక పదం కాదు, ఒక చైతన్య స్పందన, కాన్షియస్నెస్ యొక్క కదలిక. ఓకేనా? సో మంత్రాన్ని సరి అయిన ఉచ్చారణతో తప్పుగా చదవకూడదు, కరెక్ట్గా చదవాలి, మంచి ఫీలింగ్తో చదవాలి, ధ్యానంతో. పునరావృతం మీరు చేసినప్పుడు అంటే రిపీట్ 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 మీరు చేసినప్పుడు మీ యొక్క మనసు ఆ స్పందనతో సమన్వయం అవుతుందని మన యొక్క ఈ శ్రీ విద్య సాంప్రదాయం బోధిస్తుంది. ఓకేనా? ఏదైనా ఒక అక్షరాన్ని మీరు తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ డబ్బు సంపద పుష్కలంగా కావాలని కోరుకుంటున్నారు. డన్. దానికి మీరు చేయాల్సింది ఏంటి? శ్రీం అనే అక్షరాన్ని సరి అయిన ఏ తప్పు లేకుండా మంచిగా కరెక్ట్గా పలుకుతూ
మంచి ఫీలింగ్తో, నమ్మకంతో ధ్యానంలో కూర్చొని రిపీటెడ్గా మీరు జపం చేస్తున్నప్పుడు మీ యొక్క మనసు ఏమవుతుందంటే ఆ స్పందనతో సమన్వయం అవుతుంది, అంటే కలిసిపోతుంది. అలా కలిసినప్పుడు మీ మేనిఫెస్టేషన్ జరుగుతుంది. మీ మేనిఫెస్టేషన్ అంతకి మేనిఫెస్టేషన్ అంటే ఫస్ట్ చెప్పాను, మీ యొక్క వ్యక్తిగత కోరికలను యూనివర్స్ పై రుద్దడం కాదు, కానీ మీ వ్యక్తిగతంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక దివ్య చైతన్యంతో ఏకమవడం, అంటే ఇప్పుడు నేను చెప్తున్న ఈ అక్షరము స్పందనతో కలిసినప్పుడు మీరు ఆ సంకల్పానికి ఎలా ఉండాలి అంటే ఒక సాధనం లాగా మారాలి. అలా మారినప్పుడు మీరు చేసే ఏ మేనిఫెస్టేషన్ అయినా సహజంగా, స్పష్టంగా, చాలా ఈజీగా మీకు జరుగుతుంది. ఓకేనా? సో అందుకే మీరు చేసేటప్పుడు అంటే ఏదో ఒక అక్షరం మీరు పట్టుకొని ఒక బీజ అక్షరాన్ని మీరు తీసుకొని ఆ బీజ అక్షరాన్ని మంచిగా స్నానం చేసి ప్రశాంతంగా కూర్చొని ఒక నమ్మకంతో, ఫస్ట్ మీలో కలగాల్సింది ఒక నమ్మకం. ఆ నమ్మకంతో మంచి ఫీలింగ్తో జరుగుతుందా లేదా, అవుతుందా అవదా, ఈ అపనమ్మకాలన్నీ పక్కకు పెట్టేసి ఒక మంచి బలమైన ఫీలింగ్తో కూర్చొని మీరు ధ్యానం చేస్తే మీ మేనిఫెస్టేషన్కి అక్కడ మీకు ఈ క్లియరెన్స్ అనేది దొరికి ఒక చైతన్యం దొరికి ఒక కాన్షియస్నెస్కి కనెక్ట్ అయ్యి అది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే నేను మరియు దేవి, మీరే, మీరు అలా చేస్తే మీరు ఇక్కడ మీరు అండ్ దేవత అమ్మవారు వేరు కాదనే ప్రత్యక్ష అనుభవం మీకు కలుగుతుంది. మీరు చేసే ఆ ధ్యానం అలా ఏకీకృతమైనప్పుడు, సమన్వయమైనప్పుడు మీరు అమ్మవారు వేరు కాదు. అదే లలిత త్రిపుర సుందరి దేవి తత్వం. ఓకేనా? శ్రీ మహాలక్ష్మి మంత్రం, ఓం శ్రీం మహాలక్ష్మి నమః అనే ఒక మంత్రం మీరు పట్టుకొని అందరికీ చెప్పండి కదా, డబ్బు, ఐశ్వర్యం, శుభం ఇవన్నీ కావాలి అనుకుంటే ఓం శ్రీం మహాలక్ష్మి నమః అనే ఒక మంత్రాన్ని మన సాంప్రదాయంలో అంటే ఈ శ్రీ విద్య సాంప్రదాయంలో మీరు కనుక కృతజ్ఞత భావం ఈ మంత్రాన్ని మీరు చాంటింగ్ చేయడం అంటే జపం చేయడం ద్వారా, ఉచ్చరించడం ద్వారా, రిపీటెడ్గా చేయడం ద్వారా ఏమవుతుందంటే మీ జీవితంలోకి ఐశ్వర్యం వస్తుంది, శుభాలు కలుగుతాయి, కృతజ్ఞత భావం పెరుగుతుంది. ఓకేనా? అప్పుడు మీరు చేయాల్సిందేంటి? ప్రతిరోజు ఇంతే భక్తి శ్రద్ధలతో కూర్చొని ప్రతిరోజు మీకు కావాలి అనుకున్న దానికోసం ఈ కొంత అయినా మీరు ఈ సాధన చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లలిత త్రిపుర సుందరి దేవి మంత్రం కూడా ఓం శ్రీమాత్రే నమః. ఏంటండి? ఓం శ్రీమాత్రే నమః. లలిత, ఇది లలితాదేవిని నమస్కరించే ఒక ఈజీ వే అన్నమాట. ఓకేనా? మీరు సులభంగా చాలా ఈజీగా జపించబడే మంత్రాలల్లా ఇవి రెండు మంత్రాలు మీరు ఈజీగా పలకడానికి కూడా బాగుంటాయి. ఓకేనా? సో అందుకే కొంచెం జాగ్రత్తగా ప్రతిరోజు కొంచెం భక్తిగా, అసలు ఎలా అంటే అన్ని పక్కకు పెట్టేయండి కాసేపు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మంచిగా స్నానం చేసిన తర్వాతే స్టార్ట్ చేయాలి. ఓకేనా? సో ప్రతిరోజు కనుక మీరు ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మవారి ఈ రెండు మంత్రాలను మీరు పఠించడం స్టార్ట్ చేస్తే మీ లైఫ్ డెఫినెట్గా అద్భుతంగా మారుతుంది. చూడండి ఏమేమి వస్తాయంట. ఐశ్వర్యం అంటే అందులోకి డబ్బు వస్తుంది, హెల్త్ వస్తుంది, వెల్త్ వస్తుంది, రిలేషన్షిప్స్ వస్తాయి, అన్నీ వస్తాయి అందులోకి. నెక్స్ట్ శుభం, నిరంతరం శుభమే జరుగుతుంది అండ్ కృతజ్ఞతా భావం పెరుగుతుంది. ప్రతి విషయానికి మీరు కృతజ్ఞతా భావంతో ఉంటే మాత్రం ఆ కృతజ్ఞత ఒకటి వచ్చే దగ్గర 10 వచ్చేలాగా చేస్తుంది. ప్రతి విషయానికి గ్రాటిట్యూడ్ కలిగి ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్ మన లైఫ్లో. అండ్ శ్రీ విద్యా ప్రేరణతో రోజు వారి సాధన మీరు ఎలా చేయాలి? 20 నుంచి 30 నిమిషాలు ఒక సంకల్పం ఫిక్స్ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని మీరు చెప్పాల్సిన ఒక అఫర్మేషన్ ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. నా మనసు శుద్ధి చెందాలి, ఎలాంటి క్లటర్ ఉండకూడదు అని అర్థం. సో నా మనసు శుద్ధి చెందాలి, సత్యాన్ని తెలుసుకునే జ్ఞానం నాకు ప్రసాదించు అని అడగాలి మెడిటేషన్లో కూర్చొని. ఫస్ట్ కుదిరితే చూడండి ఇక్కడ శ్రీచక్ర, శ్రీచక్ర కనిపిస్తుందా మీకు? సో శ్రీచక్ర దగ్గర చేసే మెడిటేషన్ అలా మన బాడీలో ఉన్నటువంటి 7 చక్రాస్ యాక్టివేట్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మేడం మేము ఇప్పుడు ఇంట్లో పెట్టొచ్చా అని నన్ను అడగకండి, మీ వీలుని బట్టి చూసుకోండి.
సరేనా? సో ఇక్కడ మీరు రాసి పెట్టుకోవాల్సిన అఫర్మేషన్ ఏంటి అంటే, నా మనసు శుద్ధి చెందాలి, సత్యాన్ని తెలుసుకునే జ్ఞానం నాకు ప్రసాదించు అని మీరు అడగాలి. ఓకే. నెక్స్ట్, దేవి నామ మంత్ర జపం. ఇందాక చెప్పాను కదా, ఓం శ్రీమాత్రే నమః 108 టైమ్స్, లేదా ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయే నమః. ఈ రెండిట్లలో ఏదో ఒకటి లేదా రెండైనా పర్వాలేదు. ఈ రెండు సాధనలను మీరు భక్తి ఉపాసనతో విస్తృతంగా జపించబడే మంత్రాలన్నమాట. ఈ రెండవ మంత్రంలో ఉన్న బీజాక్షరాలు, రెండవ మంత్రంలో మీకు బీజాక్షరాలు ఉన్నాయి. ఓం ఐం హ్రీం శ్రీం అనేవి బీజాక్షరాలు. సో ఈ బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మీరు ఆ ఒకవేళ ఇప్పుడు యూట్యూబ్లో ఈ వీడియో వచ్చిన తర్వాత చూసినా కూడా కరెక్ట్గా విని లేదా ఒక గురువు ద్వారా నేర్చుకోవడం ఇంకా మంచిది. ఓకేనా? ఒక గురువు ఉపాసన చేస్తారు. సో గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే ఇంకా మంచిది. లేదు మేడం నేను ఇలా నేర్చుకుంటాను అంటే ఒక భక్తి, ఒక శ్రద్ధ కరెక్ట్గా కూర్చొని మీరు తెలుసుకొని చేస్తే చాలా 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 మీ లైఫ్ అద్భుతంగా మారుతుంది. అండ్ నెక్స్ట్, ధ్యానం చేసేటప్పుడు మీరు చేయాల్సింది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఏంటంటే, శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి యొక్క ధ్యానం మీరు చెయ్యాలి అనుకుంటే చెయ్యాలి ఖచ్చితంగా. మీ లైఫ్ అద్భుతంగా మారాలి అంటే ఈ మెడిటేషన్ ఖచ్చితంగా చేయాలి. సో ఎలా చేయాలి అంటే 5 to 10 minutes ప్రశాంతంగా కూర్చోవాలి. మీ హార్ట్లో ఒకటి గులాబీ రంగు లోటస్, రోజ్ కలర్, రోజ్ ఫ్లవర్ కలర్లో పింక్ కలర్ ఆ లోటస్ని మీరు ఊహించాల్సి ఉంటుంది. అలా ఊహిస్తూ ఆ కమలంలో, ఆ లోటస్ మధ్యలో ప్రశాంతంగా చాలా వెలుగుతో లలిత త్రిపుర సుందరి దేవిని ధ్యానించాలి. అమ్మవారు ఆ లోటస్లో కూర్చున్నట్టుగా మీరు చూస్తూ ఈ పిక్చర్లో మీకు కనిపిస్తుంది. సో అలా చూస్తూ మీరు ధ్యానం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఆమె నుండి వచ్చే ఆ కాంతి మీ శరీరం అంతా, మీ మనస్సు మొత్తాన్ని, మీ యొక్క బుద్ధిని ప్రకాశింపచేస్తుందని మీరు ఫీల్ అవ్వాలి. అమ్మవారి వెలుగు నా తల నుంచి నా మనసు, నా బాడీ అంతా స్ప్రెడ్ అయినట్టుగా మీరు చూడగలగాలి. అండ్ నెక్స్ట్ లాస్ట్లో మీరు చేయాల్సింది ఏంటి తెలుసా? ఎంతసేపు మీ గురించే కాకుండా ఇంకొకటి కూడా మీరు చేయాలి. లోకః సమస్తః సుఖినో భవంతు, లేదా సర్వే జన సుఖినో భవ అని కోరుకోవాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకోవాలి. క్లియర్? సో ఇది ఈరోజు క్లాస్. ఎలా ఉంది? ఈ క్లాస్ ఎలా ఉంది?